ఇంకోటి ఏమంటే మీరు చెప్పారు అప్పటి నుంచి కొమరం భీం తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు నేను ఖాళీగా లేను సార్ యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఖాళీగా లేనంటే షార్ట్ ఫిల్మ్ అయినా చేస్తాను, లేకపోతే ఏదైనా డాక్యుమెంటరీ చేస్తాను గవర్నమెంట్ కోసం కానీ, ఎన్జిఓస్ కోసం కానీ, ఎడ్యుకేషన్ ఫిలిం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. లేదా స్క్రిప్ట్ రాస్తాను. ఆ మధ్యలో నవల కూడా రాశాను నేను. యాదాద్రి వైభవం అని ఒక నవల, అది ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేస్తాను, త్వరలో రాబోతాం. సో ఇలాగా అంటే ఏ రోజు నేను వర్క్ చేయలేకపోతే ఆ రోజు నాకు విడ్రాల్ సిమ్టమ్ వస్తుంది. అంటే మనకు మీరు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు ఉన్న వాడికి, నాకు మందు కానీ సిగరెట్ కానీ ఏమి అలవాట్లేదు, ఉదాహరణ కోసం చెప్తా ఉన్నా. మరి తమ్ముళ్ళు పెట్టారనుకోండి నాకు ప్రాబ్లం అయిపోతుంది. అయితే మాదక ద్రవ్యాల వాడికి ఎట్లయితే ఆపేస్తే విడ్రాల్ సిమ్టమ్ ఉంటుందో అట్లా నాకు కూడా పని లేకపోతే అలాంటి ప్రాబ్లం వస్తుంది. సో దేవుడి దయ వల్ల, మీలాంటి మిత్రుల ఆదాయం వల్ల డైలీ ఏదో పని చేస్తూనే ఉంటాను. అది హ్యాపీ నాకు. సో ఈరోజు సుమన్ టీవీ అనే ఒక పెద్ద సంస్థ నుంచి మీ నుంచి పిలుపు రావడం, మీరే డైరెక్ట్గా నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి మీరు కాల్ఫర్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఏంటంటే మీ దగ్గర నుంచి చాలా మంచి ప్రాజెక్టులు రాబోతున్నాయని తెలిసింది ఒకటి. అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. జూన్ 24 మీ బర్త్డే. ఎందుకంటే అప్పట్లో రెగ్యులర్గా రాసేవాళ్ళు మీ బర్త్డే, సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల బర్త్డేలు అనేది లిస్ట్ వేసేవాళ్ళు కదా. దాంట్లో జూన్ 24 మురళీమోహన్ గారి బర్త్డే, విజయశాంతి గారి బర్త్డే, డైరెక్టర్ అల్లాన్ శ్రీధర్ గారి బర్త్డే అని చెప్పేసి వస్తూ ఉండేది. అవునండి. రేపు 24 మీ బర్త్డే కాబట్టి ఆ సందర్భంగా కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ కొత్త ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం అనుకున్నాం.